గజ్జు గజ్జుమనే తీరుగా గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు షురూ చేస్తారట. రంగురంగుల మెరుపులు, తీరు ఎలుగులు, కోటొక్క తీరు పువ్వులతోని ముస్తాబ్ చేసిన అందమైన స్టేడియంలా అందాలొల్కవోసే పోటీలు మొదలైతాయట. ఇప్పటికే విమాన స్టేషన్లు, అక్కడి నుంచి పట్టణానికి వచ్చే దారులు సోకుగా తయారైనాయట. వాటన్నిటిని చూసుకుంటూ వచ్చిన అందమైన అమ్మాయిలు అబ్బా మాకంటే హైదరాబాదే ఎక్కువ సుందరంగా ఉన్నదని అనుకునేటట్టు చేసిండ్రు పట్టణాన్ని. ఇప్పటికే 95 దేశాల అందగత్తెలు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకో 20-30 దేశాల నుంచి రావాల్సిన ముద్దుగుమ్మలు ఉన్నారు. వాళ్ళే కాదు, పోటీలు పెట్టేటోళ్ళు, వాళ్ళకు సాయం చేసేటోళ్ళు మన తెలంగాణ సంస్కృతి చూసి ముచ్చట పడేటట్టు టూరిజం శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారట. తెలంగాణ సర్కార్ ఇటు దిక్కు వచ్చిన వాళ్ళకు సవలతులు మంచిగా చేస్తుంటే, ఇంకో పక్క ముద్దుగుమ్మలు పోటీలను ఎట్లా షురూ చేయాలి అనే దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. 120 మంది పోటీ పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా గ్రూపులు చేయాలి, వాళ్ళని ఎక్కడికి పంపాలి, వాళ్ళు పోవాలనుకున్న కాడికి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద ట్రైనింగ్లు ఇస్తున్నారట. 31వ తారీఖు వరకు పోటీలుంటాయి కాబట్టి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు మన తెలంగాణ చరిత్రను, వారసత్వాన్ని, పర్యాటక జాగాలను తిరిగి చూస్తారు. అంటే గుడులు, గోపురాలు, పాతకాలం కట్టడాలు, రాజుల కాలం నాటి రాతి కోటలు తిరిగి చూస్తారు. అదొక్కటే కాదు, హైదరాబాద్ పట్టణం ప్రపంచంలోనే నంబర్ 1 దవాఖానాలు, డాక్టర్లు ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఎసోంటి వైద్యం చేస్తున్నారని తిరిగి చూస్తారట. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆ శాఖల ఆఫీసర్లతోని మాట్లాడినరట. ఎక్కడ ఏర్పాట్లు తక్కువ కాకుండా చూసుకోండి, తెలంగాణలో జరిగిన అందాల పోటీలను వచ్చినోళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టు చేయాలి అన్నట్టు చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచమే పరిశాన్ అయ్యేంత ప్రకృతి అందరులు మన తానే ఉన్నాయి కాబట్టి తెలంగాణ జరూరానా అనే నినాదాన్ని దునియా మొత్తం మన దిక్కు చూసేటట్టు చేయాలని చెప్పిండట. ఈ అందాల పోటీలను ఏదో పెట్టినామంటే పెట్టినాం అన్నట్టు కాకుండా తెలంగాణ పబ్లిక్కు నౌకర్లు వచ్చేటట్టు, తెలంగాణకు పెట్టుబడులు వచ్చేటట్టు, పర్యాటక రంగానికి గిరాకీ పెరిగేటట్టు చేసుకోవాలని చెప్పిండట. అందాల పోటీలకు వచ్చిన ముద్దుగుమ్మలు వాళ్ళ దేశానికి పోయినాక తెలంగాణని కలవరిచ్చినట్టు, అక్కడ మన రాష్ట్రం గొప్పతనాన్ని ప్రచారం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. సరే మంచిగానే ఉన్నది, కానీ ఈ అందాల పోటీలను చూడాలంటే ఎట్లా అని అంటారా? దానికి ఎక్కువ మంది ఎగవాడు వస్తే అంత ఆగమాగం చందన అవుతుంది కాబట్టి 5 సెంటర్లలో పెడుతున్న ఈ పోటీలకు ఒక్కొక్క సెంటర్లో 1000 మంది చూసేదానికి ఛాన్స్ ఉన్నదట. కాబట్టి ముందుగాల ఎవరైతే టూరిజం శాఖల వెబ్సైట్ల పేర్లు ఎక్కించుకుంటారో వాళ్ళకే పాస్ ఉంటుందట. కాబట్టి అందాల పోటీలు చూడాలి అని అనుకునేటోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రపంచ దేశాలను కాదని ఈ అందాల పోటీలను ఏరి కోరి మన తెలంగాణలో పెడుతున్నారు కాబట్టి మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటట్టు సపోర్ట్ చేయండి. తెలంగాణ సర్కారుకు మద్దతు ఇచ్చి అండగా నిలబడుండ్రి అని కోరుతున్నదట టూరిజం శాఖ.